బ్రో బాగుంది బ్రో. రిషబ్ శెట్టి అయితే దసరాకి మంచి గిఫ్ట్ ఇచ్చాడు. అసలు బాగుంది బ్రో. అంటే కాంతారా పార్ట్ 1 కన్నా బాగుంది అంటున్నారు అసలు. సూపర్ బ్రో. దాన్ని మించిపోయింది. ఇబ్బంది లేదు. యాక్టింగ్ పరంగా స్టోరీ కూడా బాగుంది. అదిరిపోయింది బ్రో. అయితే వీకెండ్ అయితే ఫుల్ ఆఫ్ ఎవరు ఆపలేరు అంటే అది చూసే వాళ్ళు ఇష్టం. ఫుల్ ఎంజాయ్ చేస్తారు. రిషబ్ శెట్టి అయితే సూపర్గా అనేది ఆటోమేటిక్గా ఎలా దేవుడు అనేది ఎలా కింద దిగి అనేది ఎలా చేస్తాడో ఆ విధంగా అనేది దేవుడే నిజంగా వచ్చి అనేది ఇది చేశాడా అనేది నిజంగా అనేది బాగా చేశాడు. ఈయన క్యారెక్టర్స్ అయితే ఆటోమేటిక్గా ఈ కాస్ట్యూమ్స్ అయినా కూడా భలే డిజైన్స్ అనేది బాగా చేస్తున్నారు. సినిమా స్టోరీ కూడా బాగా రాసుకున్నారు. బాగా ఎక్సలెంట్గా తీశారు. బ్లాక్ బస్టర్ సినిమా ఇది. ఆటోమేటిక్గా అందరూ ప్రజలందరూ హిందుత్వాన్ని ఏ విధంగా మనం మంచిగా చూడాలా అనేది ఈ సినిమా అనేది అంకితం అనేది ఇచ్చాడు. దసరాకు అనేది ఆటోమేటిక్గా నవరాత్రుల్లో ఈ పండగ అనేది సూపర్గా ఉంటుంది. ఈ సినిమా అందరూ చూడండి. ప్రతి ఒక్కటి ఏమంటే దుష్ట శక్తులని ఏ విధంగా అంతం చేయాలనేది ప్రతి ఒక్కటి ఈ సినిమా అనేది అంకితం అనేది అవుతుంది. ఆటోమేటిక్గా ఇది సూపర్ అనేది నేను చెప్తాను. ప్రతి ఒక్కటి ఏమంటే యాక్షన్ పరంగా అయితే హీరో గారు ఏ విధంగా దేవుడు వచ్చి దిగి ఎట్లా ఏ విధంగా చేస్తాడో ఆ విధంగా సూపర్గా చేశాడు. జీవించేశాడు దాంట్లో. ఆ సినిమాలో అయితే ఈజీగా అనేది అన్ని జీవించేశాడు. సూపర్గా ఉంది ఈ సినిమా. ఆటోని అందరూ చూడాల్సింది ఈ సినిమా. బాగుందినా నిజంగానే. అంటే బాగా బడ్జెట్ పెట్టినట్టు తెలుస్తుంది. బాగా కలర్ఫుల్గా బాగుంది. నీట్గా రిచ్గా ఉంది. బాగుందా? కలెక్షన్స్ వస్తాయి. స్టోరీ కొత్తగానే ఉంది కాబట్టి అంటే ఫస్ట్ ఉన్నప్పుడు అంతా బాగా ఉన్నిందనమాట. ఇప్పుడు కొద్దిగా మధ్యలో లాగ్ ఉన్నట్టుకి ఓకే కొద్దిగా మళ్ళీ అందుకుంటుంది. స్టోరీ మాత్రం ఫుల్గా అందుకుంటుంది. బాగుంటుంది. కొట్టచ్చు. లాస్ట్ ఫైట్ అయితే భారీగా ఉంది. క్లైమాక్స్ పర్ఫార్మెన్స్ కన్సిస్టెన్సీ బాగా నచ్చింది. ఆయన వరల్డ్ మాత్రం బాగా చూపించాడు. ఆయన డిఫరెన్స్ వేరియేషన్స్ ఉన్నాయి, బాగున్నాయి. అంటే ఆయన క్రియేట్ చేసిన వరల్డ్ చూపించాలనుకున్నాడు, చూపించాడు. ఖచ్చితంగా ఆయన పెట్టిన ప్రతి డబ్బుకి ఖచ్చితంగా వాల్యూ ఉంది. ఖచ్చితంగా సూపర్గా ఉంది సినిమా. హైలైట్ బాగుంది. బ్రహ్మాండంగా ఉంది. చూడొచ్చు, ఎవరైనా చూడొచ్చు. బాగుంది. దేవుడు రావడము, మోసం చేయటము అది బాగా నచ్చింది. బాగుంది. ఎక్సలెంట్ సినిమా. ఓకే బాగుందండి. బాగుంది. యాక్టింగ్ చాలా బాగా చేశారు. క్లైమాక్స్ బాగుంది. ఫైట్స్ కొడతాడండి. పర్లేదండి. ఫస్ట్ పార్టే కొంచెం ఎక్కువ బాగా నచ్చింది. సెకండ్ పార్ట్ కంపేర్ చేస్తే ఫస్ట్ పార్టే నచ్చింది. ఇందులో కొంచెం బడ్జెట్ కోసం ఎక్కువ ఇది చేసినట్టుంది, ఎక్స్పాండ్ చేసినట్టు అనిపించింది. యాక్టింగ్ అయితే సూపర్ అండి. హీరో యాక్టింగ్ చాలా బాగుంది. సూపర్ బ్లాక్ బస్టర్. సూపర్ అన్న. క్లైమాక్స్ అయితే ఇరగదీసినాడు రిషబ్ శెట్టి. సూపర్ అన్న. తగ్గేదే లేదు సినిమా అయితే. మేము కర్ణాటక మాది, కన్నడనే, కానీ సూపర్ సినిమా. మాకు సూపర్ పార్ట్ 2 ఈగలు వెయిటింగ్. నేను సూపర్ సినిమా. సూపర్ రేటింగ్ 5 to 5. రిషబ్ శెట్టి యాక్టింగ్ అయితే ఇరగదీసినాడు. లాస్ట్ క్లైమాక్స్ ఎక్సలెంట్. ఏ సినిమా వచ్చిందా ఇట్లా ఈ టైప్ లో. సూపర్ బాగుందన్న. సూపర్ గా ఉంది. మూవీ ఎంత బాగుంది మూవీ. బాగుంది. నుండి అదే ఓల్డ్లోనే ఉన్నాం, మళ్ళీ వచ్చినాం. ఇది రాత్రి మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన ఏమంటే ఒక దైవతాన్ని నింపుకునే సినిమా మనకి ఎక్కితే గన మన తెలుగు ఆడియన్స్ ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ఎక్కడునే వాళ్ళకు కూడా ఎక్కేసిన సినిమా. బట్ ఏమంటే మనకి ఆ మంజూర్లు కొంచెం తెలియదు కాబట్టి దానికి తెలియచెప్పడం. అసలు రిషబ్ శెట్టి గారికి ఆ డెడికేషన్, అసలు ఆ ఎఫర్ట్స్ పెట్టడమే పెద్ద ఇదినా. అసలు వెళ్ళిపోతాము పీక్స్. అయ్యో నిజంగా షివరింగ్ వస్తుంది. అసలు ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమాని. అసలు ఒకే ఒక మాట, జై రిషబ్ శెట్టి అంతే. ఇంతకు మించి ఏం చెప్పలేము. అసలు చాలా అసలు అడిక్ట్ అయిపోతారు, వెళ్ళిపోతారు సినిమాలోకే. ఎక్కడ కానీ మనకు ఇలాంటి బోరింగ్ సీన్లు అట్లాంటివి ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ అంతే, కానీ ఇంటర్వెల్ స్టార్ట్ అవుతుంది. అసలు పీక్స్ ఒక్కరు కూడా కన్నా అరపకన్నా ఒక సీన్కే అల్లుకునే సీన్స్ ఉన్నాయి. అసలు అంతే సెకండ్ హాఫ్ హైలైట్. బట్ ఏమంటే మనం సినిమా స్టోరీ కొంచెం నరేషన్ చెప్పాలి కాబట్టి ఒక 15 minutes 20 minutes అంతే స్లో.
మిగతా సినిమా మొత్తం అసలు డైరెక్షన్ వాల్యూస్ అక్కడ కనబడుతుంది మనకి. నేను యాక్టింగ్ జయరామ్ కానీ ఆ హీరోయిన్ కానీ ప్రతి ఒక్క క్యాస్ట్ ప్రతి ఒక్కరు న్యాచురల్ యాక్టింగ్ అసలు అబ్బా చూసా అంటే కన్నా మనకే గూస్ బంప్స్ తెప్పించేంత సినిమా అసలు కాంతారాలో. నాకు హ్యాపీ చాలా ఇదిగా ఉంది. రాత్రి నుండి అసలు ప్రీమియర్ షో వేసినారు, అసలు ప్రీమియర్ షో కూడా వచ్చినాం. బట్ ఇప్పుడేం వచ్చినామంటే ఆ సినిమాని మనం ఎట్లా చేసుకోవాలని నేను అందుకే వచ్చినాను. 2 టైమ్స్ చూసినాను, 3-4 టైమ్స్ చూసినంత లెవెల్ ఉంది సినిమాలో. చాలా ఉంది, దమ్ము ఉంది అసలు. ఆయన రిషబ్ శెట్టి గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పేసిన అసలు దండం మోకాలు శిరస్సు వంచి దండం పెడతాను నేను ఆయనకి. చాలా అసలు నిజంగానే అసలు పనుకొని ముక్కేద్దాం అనుకున్నా థియేటర్లోనే. కథపరంగా పార్ట్ 1 మించి అయితే ఉందంటున్నారు. చాలా అసలు మీరు పెట్టుకోవాల్సింది ఫస్ట్ పార్ట్ కన్నా సెకండ్ హాఫ్ మించిపోయి ఉంది అసలు. ఫస్ట్ సినిమా మించిపోయింది అసలు. మీరు ప్రతి ఒక్కరికి మీరు పెట్టిన డబ్బులకి మీరు పెట్టిన టైంకి అసలు లెవెల్ ఇంకా దాన్ని మించి ఇస్తాడు. ఎంటర్టైన్మెంటే కాదు, ఆ దైవత్వాన్ని మనల్ని నింపేస్తాడు అనమాట. అలాంటి సినిమా కాంతార అసలు. హ్యాట్స్ ఆఫ్. నేషనల్ అవార్డు తక్కువ, ఆస్కార్ లెవెల్ పోతుంది సినిమా. గుర్తుపెట్టుకొని ఇది మనకి కన్ఫామ్ ఆస్కార్ లెవెల్కే అసలు సినిమా. కలెక్షన్ అంటారా, ఇప్పుడు మనకు తెలిసిందే, ఒక 1 వీక్ అయితే కలెక్షన్ చేస్తారు. కానీ ఈ సినిమా అసలు ఆ దేవుడితోనే ఒక మించి ఆ రేట్ మించిగా ఎక్కువ స్థాయి కొడుతుందని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నా. చాలా అసలు. ఇంకోటి నైట్ మిస్ అయిపోయినా. నైట్ ప్రీమియర్ షో అయినా 10:10కి మూవీ టైమింగ్ రన్ టైమింగ్ అయిపోయాలకి 1-2 అయింది. బట్ మదనపల్లి మస్తీ డెడికేషన్కి, ప్రీతమన్న జయసింహ అన్న డెడికేషన్కి అసలు అంత నైట్లో వచ్చి అర్ధరాత్రి మిడ్ నైట్ షోకి వచ్చి అసలు ఆయన రివ్యూ తీసుకోవడం అనేది మాకు చాలా గ్రేట్ అసలు. మన మదనపల్లి ఛానల్ ఇంకా ఒక ఎక్కువ స్థాయిలో పోవాలని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నా. నిజంగా జయసింహకి, ప్రీతమన్నకి, వాళ్ళ టీం మొత్తానికి, మదనపల్లి మస్తీ టీం మొత్తానికి హ్యాట్స్ ఆఫ్ అసలు. నేను నిజంగా ఆయనకి నిజంగానే అసలు 1 lakh సబ్స్క్రైబ్ వెంటనే అయిపోవాలని ఆ దేవుని కోరుకుంటున్నాను. కాంతార సినిమాతో అది జరుగుతుంది. ఆ దేవుడు ఆ కాంతార సినిమా మంజూరుగా వాళ్ళ వెంటనే తోడు ఉంటాడని నేను నిజంగా భావిస్తున్నాను. హ్యాపీగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. జయసింహానికి, ఆ ప్రీతమనికి చాలా థ్యాంక్స్. అసలు ఎవరు మిడ్ నైట్ షో రారు అసలు. అలాంటి డెడికేషన్ పెట్టుకొని వాళ్ళు అసలు మీరు నిజంగానే మీరు అసలు హ్యాట్స్ ఆఫ్ నా. అందరూ లక్షకి దగ్గరలో ఉన్నాము. ఒకసారి లైక్ కొట్టేసేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరన్నా మిస్ అయ్యింటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. లక్షకి దగ్గరలో ఉన్నాము, కొంచెం పుష్ చేయండి. దసరా పండగకి ఈసారి దీపావళి వచ్చే టైంకి అయిపోవాలా. నన్ను అడిగితే 1,00,000 మీరు ఏం చేస్తారో అది చేయండి. సినిమాలు కూడా ఉన్నాయి. అలాగే మీకు నెక్స్ట్ వచ్చే సినిమాలు కూడా అఖండ 2 కానీ ప్రతి ఒక్క సినిమా సంబంధించిన అప్డేట్ కానీ పబ్లిక్ టాక్ అనేది ఛానల్లో పడుతుంది. సో కొద్దిగా పుష్ చేయండి. ఎవరైనా చాలామంది వీడియోలు చూస్తున్నారు కానీ అది సబ్స్క్రైబ్ కానీ అండ్ అలాగే కొద్దిగా లైక్ చేస్తే ఎక్కువ రీచ్ అవుతాయి వీడియోస్.